అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం 10 ఎకరాల సైట్ చూడడానికి వెళ్తున్నాం. 10 ఎకరాలు కూడా మనకి జీడి, మామిడి తోట అనేది పుష్కలంగా ఉందండి. ప్రస్తుతం కాపు దశలో ఉందని మనం చెప్పుకోవచ్చు. తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విలేజ్ నియర్ బై విలేజ్ అండి. విలేజ్ అవుట్కట్స్లో మనకి సైట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 100 మీటర్ల లోపే ఉంటుందండి. సుమారుగా ఒక 80 మీటర్ల దగ్గరలో ఉంటుంది. 80 నుంచి 100 మీటర్ల దగ్గరలో తార్ రోడ్ నుంచి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మట్టి కమ్ గ్రావెల్ రోడ్ అండి. మనకి సైట్లోకి వెహికల్స్ అన్నీ వెళ్ళి వస్తాయండి. సైట్ అయితే నాకైతే బాగానే అనిపించింది. ప్రస్తుతం జీడి, మామిడి తోటలు ఉన్నాయండి. పుష్కలంగా కాపు దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం తార్ రోడ్ నుంచి 100 మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 55 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇదేనండి మన సైట్ వచ్చేసి. మామిడి, జీడి ఉన్నాయండి. ప్రస్తుతం మంచి కాపు దశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సైట్ వచ్చేసి మొత్తం 36 ఎకరాలు. 36 ఎకరాల్లో మనకి ఎక్కడ కావాలన్నా 10 ఎకరాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు గమనించవలసిన అంశం ఏంటంటే 36 ఎకరాల సైటు. ఈ సైట్లో 10 ఎకరాలు మనకి ఎక్కడ కావాలన్నా ఇస్తారండి. ఎకరం ధర 30 లక్షల రూపాయలకి తక్కువ లేదని చెప్తున్నారండి. ఎకరం ధర 30 లక్షల రూపాయలకి తక్కువ లేదని చెప్తున్నారు. కేవలం తార్ రోడ్డుకి 100 మీటర్లు గ్రావెల్ రోడ్డు ఉందండి. సైట్ అయితే సాయిల్ అయితే మాత్రం చాలా బాగా నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. కాపు అయితే జీడి తోట అనేది, జీడి మొక్కలు అనేవి, జీడి చెట్లు అనేది ఈ విధంగా ఉన్నాయండి. చాలా పుష్కలంగా కాపు అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. 36 ఎకరాలు. 36 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే సేల్కి పెట్టారండి. అది ఏ కారణానైనా ఇస్తారు. ఇది బంగినపల్లి మామిడి చెట్టు అండి. ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 55 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ సైట్లో డైరీ ఫార్మ్కి సంబంధించి షెడ్ ఉందండి. గొర్రెల ఫార్మ్కి సంబంధించి షెడ్ ఉంది. రెండు కూడా ఒకటే షెడ్ రెంట్లకి కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక గెస్ట్ హౌస్ టైప్ ఉందండి. స్మాల్ హౌస్ టైపు ఉంది. సుమారుగా 2 ఫ్యామిలీలు అనేది ఉండొచ్చండి. అది కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. తోట అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. డబల్ రోడ్డుకి మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మిగతాదంతా రోడ్డు అయితే బాగానే ఉంటుందండి. సైట్లోకి వెళ్ళి రావడానికి రోడ్ అనేది బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చండి. గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో గ్రామం అనేది ఉంటుందండి.
గ్రామం దగ్గరలోనే సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి. జెన్యూన్గానే ఉంటాయండి మన వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా జెన్యూన్గానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. జీడి తోట, మామిడి తోట కలిపి 2 కలిపే ఉంటాయండి సైట్లో. జీడి మామిడి తోటలు, జీడి మామిడి చెట్లు అనేవి తోటలో ఉంటాయండి. ప్రస్తుతం మంచి కాపు దశలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా మంచి వాతావరణం అండి. దాదాపుగా ఇది ఎండ అండి. ఈ తోట నుంచి సుమారుగా కొంతమేర వెళ్ళిన తర్వాత ఎండ అవుతుంది, కొండలు అనేవి స్టార్ట్ అవుతాయండి. అలాగని కొండ ప్రాంతం అనేది ఏమీ కాదు, పక్కా జిరాయితీ ల్యాండ్ అండి. ఎందుకంటే మనకి రికార్డు మీద అవగాహన ఉన్నది కాబట్టి నేను చెప్పగలను. యాజ్ ఎస్ఎఫ్ఏ నుండి కూడా మనకి రికార్డు మీద మంచి అవగాహన ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. విపరీతమైన ఎండ ఉందండి. దాహం తీర్చుకోవడానికి సైట్లో ఉన్నటువంటి జీడి పళ్ళు అనేది తినడం జరిగింది. పెద్ద మొదటి తోట అయితే అనుకోలేదండి. సుమారుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో తోట అని అనుకుంటున్నాను. సుమారుగా 15 సంవత్సరాలు అరౌండ్ తోట అని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి డబుల్ రోడ్డుకి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తార్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్లు గ్రావెల్ రోడ్ అనేది ఉందండి. మీరు వీడియోలో చూడడం జరిగింది. ఈ సైట్లో గొర్రెల ఫారంకి, డైరీ ఫారంకి సంబంధించి ఒక పెద్ద షెడ్ అనేది వేయడం జరిగిందండి. అలాగే లేబర్స్ కానీ ఓనర్స్ కానీ ఉండడం కొరకు హౌస్ అనేది ఉంది. మొత్తం దాదాపుగా మనం సైట్ అంతా కూడా ఏ విధంగా ఉన్నదనేది మొత్తం తిరగడం జరిగిందండి. జీడి తోట మంచి కాపు దశలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. జీడి మామిడి 2 కూడా మంచి కాపు దశలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. మీరు చూడవచ్చు, ఇది గొర్రెల ఫారంకి సంబంధించిన షెడ్. ఇది మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి గొర్రెల ఫారము, 2 డైరీ ఫారంకి సంబంధించి మనకి ఉపయోగపడుతుంది. చాలా పెద్ద షెడ్ అని మనం చెప్పుకోవచ్చండి. షెడ్ అనేది చాలా పెద్ద షెడ్ అని మనం చెప్పుకోవచ్చు. దగ్గరలో నీటి సదుపాయం కూడా ఉందండి. మనకి దగ్గరలో నీటి సదుపాయం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద షెడ్ అండి.
ఈ షెడ్లో సుమారుగా మనం గొర్రెలు అయితే చాలా ఎక్కువగా మనం స్టే చేయొచ్చండి. ఇది హౌసు. ఓ 2 ఫ్యామిలీలు అయితే ఉండడం కొరకు ఇది హౌస్ అండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది వస్తుంది. మన వీడియోలు అనేవి చాలా జెన్యూన్గా ఉంటాయండి. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే చిన్న రాయి ఉన్నదండి. సైట్లో వచ్చేసి చిన్న రాయి అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆ రాయి దగ్గరే గెస్ట్ హౌస్, అలాగే డైరీ ఫార్మ్కి సంబంధించిన షెడ్లు, హౌస్ అనేది వేయడం జరిగింది. మనకి ఇంకా పూర్తి వివరాలు కావాలన్నా, అలాగే సైట్ లొకేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. దయచేసి వాట్సాప్ నెంబర్కి చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి నేను ఇంకా అందించగలనని కోరుకుంటున్నాను. సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడండి. దాదాపుగా సైట్ అంతా కూడా ఈ రకమైన సాయిలే ఉందండి. సైట్ అయితే ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. రేట్ కూడా రీజనబుల్.